వారి భాగస్థలం కాకపూర్వం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 15 వరకు ఉన్న భాగాన్ని కలిసి చదువుదాం. మన భాగాలు బిగ్గరగా స్పష్టంగా చదవడం అనేది ఎంతైనా గొప్ప విషయం, ఆశీర్వాదకరమైన సంగతి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 7 నుండి 15 వరకు కలిసి మన భాగాలు బిగ్గరగా మనం చదువుదాం. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారుడు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించెను. ఏలైనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడ వరకు పాలెములోని తమ చోట నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో నేను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఇంట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణను తీసివేయమని యెహోషువతో చెప్పాడు. అలాగే యెహోషువ అలాగూ చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయం, తిరిగి ఆదికాండం 17వ అధ్యాయం, ఇందులో నుంచి ఒక భాగాన్ని మనం చదువుదాం కలిసి. ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 14వ వచనం, 10, 11, 14 ఈ 3 వచనాలు మరలా తిరిగి కలిసి చదువుకుందాం. ఆదికాండం 17, 10, 11, 14 వచనాలు. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 14 తిరిగి, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాడు. యెహోషువ గ్రంథంలో మనం చదువుకుంటూ వచ్చినటువంటి భాగంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మన గమనంలోనికి తీసుకొని రాబడేవిగా ఉంటూ ఉన్నాయి. 7వ వచనం నుంచి 15 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఈ భాగంలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైన విషయాలు మన అనుభవంలోని కూడా తెచ్చుకొని అట్టి వాటి ద్వారా మనము సరిచేయబడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి తీసుకురాబడ్డారు. దాదాపుగా మరి మోషేను గురించినటువంటి ప్రస్తావన నిర్గమకాండంతో బిగినై ద్వితీయోపదేశకాండంతో ముగుస్తుంది. ద్వితీయోపదేశకాండంలో మోషే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మరలా తిరిగి అనేక సంగతులు పునరావృతం చేస్తూ చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండంలో మన మోషే యొక్క జన్మం దగ్గర నుంచి మనం మొదలు పెడితే
మరి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా మోషే యొక్క భాగమే, మోషే చెప్పినటువంటి అనేక మాటలే చాలాసార్లు రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు తనకు ఏది చెప్పాడో, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఏది చెప్పాలని ఆదేశించాడో ఆ సంగతులు మోషే చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను ఉద్దేశిస్తూ మాట్లాడిన సందర్భాలు నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఎలా చేయమన్నాడో అలా చేయడానికే తన ప్రజలను ప్రేరేపిస్తూ వచ్చాడు మోషే. మోషే నాయకత్వం గతించిపోయింది. మరలా తిరిగి దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువ నాయకత్వంలో మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో మనం చూస్తూ వస్తే అరణ్య మార్గం గుండా నడిచినటువంటి అనుభవాలు, మార్గమధ్యంలో వారికి ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు సనిగినటువంటి పరిస్థితులు, మోషే మీద సనిగినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. యెహోషువ గ్రంథం నుంచి మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే అరణ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసేటువంటి పరిస్థితులు ఏంటంటే యుద్ధాలు బిగినవుతాయి. యుద్ధాలను చూస్తూ ఉన్నాం. అంతవరకు వారికి యుద్ధం అంటే తెలియదు. అంతవరకు కూడా యుద్ధాలు చేసినటువంటి అనుభవాలు వారి జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా కొద్దిగా గొప్ప, అయితే తరమబడినటువంటి పరిస్థితి ఎక్కువగానే మనకు కనిపిస్తూ ఉంది. నిర్గమాకాండం గ్రంథంలో అంతా కూడా ఫరో సైన్యంతో తరమబడినటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఒక నూతనమైనటువంటి పరిస్థితులు తమ జీవితంలో ఎదురవుతున్నాయి. యుద్ధాలు చేయాలి. కాబట్టి మోషే నాయకత్వంలో వారు కొనసాగుతున్నటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం అక్కడ 7వ వచనం మరొకసారి చదువుకుందాం. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించెను. ఏలైనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. ఇది పాత నిబంధన కాలంలో సున్నతి గురించి వ్రాయబడినటువంటి పరిస్థితి. అది పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో మనం అబ్రహాము నుంచి మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ సున్నతి అనేటువంటి ప్రస్తావన, అది బాహ్య సంబంధమైనది, శరీర సంబంధమైనటువంటి సున్నతి. సున్నతి పొందితేనే అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం అక్కడ. అయితే ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అని మనం పిలువబడుతున్న కొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకు జరిగినటువంటి సున్నతి వేరు. ఈ దినాల్లో లేదా కొత్త నిబంధనలో మనం చూస్తున్నటువంటి మనకు సంబంధించినటువంటి ఈ సున్నతి దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించినటువంటి సున్నతి, హృదయ మార్పుకు సంబంధించినటువంటి సున్నతి. మన హృదయాల్లో జరగవలసినటువంటి సున్నతి ఇది దేవునితో జరగాలి అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి సత్యం. బాహ్య సంబంధమైనటువంటి సున్నతి గురించి పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలము. యెహోషువ గ్రంథంకి వచ్చేసరికి ఆ సున్నతిని గురించే దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అది బాహ్య సంబంధమైనటువంటి సున్నతి, శరీరానికి సంబంధించినటువంటి సున్నతి. అయితే క్రొత్త నిబంధన సంఘంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి మన జీవితాల్లో, కట్టబడుతూ ఉన్నటువంటి మన జీవితాల్లో జరగవలసిన ఈ సున్నతి దేని గురించి తెలియజేస్తుంది? దేని ద్వారా జరగాలంటే వాక్యపు కత్తితో. చూడండి ఒకసారి మనం క్రొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కాబట్టి ఇక్కడ దేనికి సంబంధించినటువంటి సున్నతి అంటే శరీరానికి సంబంధించిన సున్నతి కాదు. ఇది ఆత్మ అయినటువంటి దేవుణ్ణి ఆత్మ ద్వారా మనం ఆరాధిస్తున్నాం. ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నటువంటి మనమే నిజమైన సున్నతిని ఆచరించేటువంటి వారం అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనేది ప్రాముఖ్యమైన సంగతిగా చెప్తూ ఇక్కడ ఏమంటాడు? ఆత్మ వలన ఆరాధించు
క్రీస్తు యేసునందు అతిశయం ఉంది. మన అతిశయానికి కారకుడు క్రీస్తే, మన రక్షణకు కారకుడు క్రీస్తే, మన ఆరాధనకు కారకుడు క్రీస్తే, మన హృదయ మార్పులకు కారకుడు క్రీస్తే, మన హృదయ సున్నతికి కారకుడు క్రీస్తే. ఆ క్రీస్తునందు మనకున్నటువంటి ఈ సున్నతి వాక్యపు కత్తితో జరిగినటువంటి సున్నతి. ఇది నేటి వరకు జరుగుతుంది. కాబట్టి ప్రభు బాల చెంతకు వచ్చిన ప్రతిసారి కూడా మనను మనమే విమర్శించుకోవాలంటాడు ప్రభు. అయితే మనను మనమే విమర్శించుకున్నప్పుడు దేనిలోనికి రామంట? మనము తీర్పులోనికి రాము. తీర్పులోనికి రాము. విమర్శ అనేది చాలా అవసరం. బల్ల చెంతకు వచ్చిన ప్రతిసారి బల్ల మనకు గుర్తు చేసేటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనలో మనం విమర్శించుకోవాలి. మనలో మనం ఎలా ఉన్నాం? వాక్యపు కత్తి చేత మనం సున్నతి చేయబడినటువంటి అనుభవం గుండా వెళుతున్నామా లేదనేది చాలా శ్రేష్టమైనటువంటి సత్యం. కాబట్టి ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. నూతన సంవత్సరంలో 2022 సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం ఒక తీర్మానం చేసి ఉన్నాం, లేదా తీర్మానంతో ముందుకు సాగుతున్నాం. ఈ సంవత్సరంలోనైనా మన జీవితంలో ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, దేవుని కొరకు ఇది చేయాలి, అది చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో ముందుకు సాగుతున్నాం. ఒక సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకంటే ముందుగా ప్రభు సన్నిధికి చేరిన వారు, ఇంకా ఈ భూమి మీద జీవముతో మిగల్చబడినటువంటి మనము వారిని గురించి ఆలోచన చేస్తే వారు దేవుని కొరకే చేసినటువంటి పని, చేయవలసిన పని అయిపోయింది. ఒక రకంగా దేవుని కొరకే వారు ప్రయాసపడవలసిన ప్రయాసంతో కూడా వారు ప్రయాసపడ్డారు. వారి దినాలు ముగించబడ్డారు, వారు తీసుకుని వెళ్ళిపోబడ్డారు. అయితే ఈ భయంకరమైన పరిస్థితులు గుండా ఇంకా జీవంతో ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే, ఇంకా దేవుడు జీవం నుంచి పోషిస్తున్నాడంటే, ఇంకా దేవుడు మన జీవితాన్ని అలా నెడుతూ వస్తూ ఉన్నాడంటే కారణం ఏంటంటే దేవుని కొరకే చేయవలసిన పని, నేను దేవుని కొరకై పడవలసిన ప్రయాస ఈ భూమి మీద ఇంకా మిగిలి ఉందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ నేటి వరకు గద్దిస్తూ హెచ్చరిస్తూ ఆయన బల్ల చెంత అలా నిలుపుతూ ఉన్నాడు. దేవుని కొరకై మనం చేయవలసినటువంటి పనిని ఈ భూమి మీద దేవుడు గుర్తు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కొరకై పడవలసినటువంటి ప్రయాసం గుర్తు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మన జీవితాల్లో వాక్యపు కత్తితో చేయబడవలసిన సున్నతి, ఇంకా మన హృదయం మారవలసినటువంటి పరిస్థితులు, ఇంకా మన హృదయం సున్నతి చేయబడవలసినటువంటి పరిస్థితులు, ఎక్కడ మనం నలగొట్టబడలేదు, ఎక్కడ ఇంకా మనం సాధు చేయబడలేదు, ఎక్కడ ఇంకా మనం ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా కనిపించడం లేదు, నేటి వరకు కూడా అలా స్వపరీక్ష చేసుకొని ముందుకు సాగాలి, మార్చబడాలి, మారాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇది నమ్మకమైనటువంటి ఒక దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి ఒక స్థానం. ఇది మన జీవితాల్లో జరగాలి. రెండవది చూడండి, మరలా తిరిగి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెహోషువ 5వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడే వరకు పాలెములోని తమ చోట్ల, ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడే వరకు పాలెములోని తమ చోట్ల నిలిచేది, నిలబడినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఒక విశ్వాస జీవితంలో నిలబడేటువంటి పరిస్థితి, నమ్మకమైనటువంటి విశ్వాసం ఇందులో దేవుడు చూస్తున్నాడు. మొదటిది నమ్మకమైన స్థానం మన హృదయంలో జరిగినప్పుడు, నిజమైన సున్నతి వాక్యపు కత్తి చేత మన హృదయంలో జరిగినప్పుడు ప్రతి విషయంలో కూడా మన హృదయంలో నమ్మకమైన స్థానాన్ని మనం కలిగి ఉంటాం. విశ్వాస యొక్క జీవితంలో నమ్మకత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం మోషే గురించి. ఆయన ఎలాంటి వాడు అంటే దేవుని ఇల్లంతటిలో మోషే సంఖ్యాగ్రంథంలో కూడా మనం మోషేని గురించి దేవుడిచ్చే సాక్ష్యాన్ని చూస్తాం. నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తాను నిలబడినటువంటి చోట నమ్మకత్వం, తనకి ఇచ్చినటువంటి పనిలో నమ్మకత్వం, తనకి ఇచ్చిన స్థానంలో నమ్మకత్వం,
కాబట్టి యెహోషువని దేవుడు ముందున్నటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి, ముందున్నటువంటి ప్రజలను ఎదుర్కోవడానికి, శత్రువులను ఎదుర్కోవడానికి మొబిలైజ్ చేస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలండి ప్రజలు, ఎలా ఉండాలండి? సున్నతి చేయబడిన ప్రజలు, హృదయాంతరంగాలు శుద్ధి చేయబడినటువంటి ప్రజలు. అందుకనే ప్రభు చెప్తాడు, నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతేనంట. దేవుని యొక్క సింహాసనానికి ఎన్నటెన్నటికి ఆధారం పరిశుద్ధతే. కాబట్టి తన ప్రజలైనటువంటి వారి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ కోరిక, తృష్ణ చాలా గొప్పది. అందుకే అనేక సందర్భాలు యేసు ప్రభు వారు మత్తయి సువార్త నుంచి మనం చూస్తూ వచ్చినప్పుడు, మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు ఉప్పు అనే ప్రతి సందర్భంలో ఎందుకు కోరుకుంటాడంటే, రక్షించబడినటువంటి విశ్వాస యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులు అవసరము అనేటువంటిది. యెహోషువ గ్రంథం ఆదికాండం 34వ అధ్యాయంలో 34వ అధ్యాయంలో మనం చూస్తాం. రండి ఒక విషయాన్ని. 34వ అధ్యాయం ఆదికాండం 34వ అధ్యాయం. క్షమించండి, 39 ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. 39వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకున్నాం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా, అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి. ఈ మాట చాలా ఇంపార్టెంట్. పారిపోయినటువంటి మాట, పారిపోయినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. యోసేపు యొక్క జీవితం గొప్పగా హెచ్చించబడడానికి కారణము ఈ మాటే. యోసేపు ఎక్కడి నుంచి పారిపోయాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక మాట యోసేపు చెప్తాడు. చూడండి 9వ వచనంలో, 9వ వచనం 2 లైన్లో, కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధమైన పాపము నేను కట్టుకొనలేను. ఎక్కడెక్కడ, ఏ తావుల్లో, ఏ పరిస్థితుల్లో దేవునికి విరోధంగా మనం నిలబడుతున్నాం. దేవునికి విరోధమైనటువంటి కార్యం మన జీవితంలో ఏది ఉంది? దేవుడు చూచి ఓర్వలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏమున్నాయి? నూతన సంవత్సరంలో దేవుడు అవకాశం ఇచ్చి ప్రవేశింపజేశాడు. ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో నూతనత్వం దేవుడు చూస్తున్నాడనే ప్రాముఖ్యమైన సంగతి. లోక వ్యవహారం, లోక ఆచారం, లోక పద్ధతులు, లోక సంప్రదాయాలు, లోకం పాటించే ప్రతి విధమైన పద్ధతి ఇంకా మన హృదయంలో కలిగి ఉంటే ఇంకా మనము అట్టి స్థితిలో నుంచి పారిపోలేదనేటువంటిది స్పష్టం. ఇంకా మనం పారిపోలేదు, అలానే నిలబడిపోయాం, అక్కడ నిలబడిపోయాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన హృదయంలో వాక్యం అనే కత్తి చేత సున్నతి జరగలేదు. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎలాంటిదంట? ఖడ్గం అంటది. ఖడ్గానికి ఒకవైపే పొదులు ఉంటుంది, కానీ ఇది ఎటువంటి ఖడ్గం అంటే ఇది 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలదై దేన్ని విభజించిన మట్టుకు దూరుతూ ఉంటుంది మన హృదయంలో. ఏది కోయబడాలని కోయబడడం లేదు, ఏది చేర్చబడాలని చేర్చబడడం లేదు, ఏది ఉండకూడదని ఉంటూనే ఉంది. ఏది మన జీవితంలో ఉండకూడదని దేవుడు ఉద్దేశిస్తున్నాడు అది ఇంకా ఉంచబడుతుంది. కోయబడలేదు, మన హృదయంలో పిండబడలేదు, వాక్యము చేత మెత్తన చేయబడలేదు. నూతన జీవం ఎలా వస్తుంది? నూతనత్వంలో ఎలా మనం నిలబడుతున్నాం? యుద్ధానికి సిద్ధపడాలి అంటే, ముందున్న పరిస్థితులు మనం ఎదుర్కోవాలి అంటే, మన ముందున్న సైన్యాన్ని మనం గెలవాలి అంటే, మన హృదయ పరిశోధకుడు ప్రభు, ఆయనకి మన హృదయాన్ని అప్పగించాలి. నూతనమైన విశ్వాసం, శత్రువుల మధ్య కూడా దేవుడు మనల్ని కాపాడగలడన్న విశ్వాసం. ఒక రకంగా ఆలోచిస్తే ఈనాటి పరిస్థితులు చాలా విరుద్ధంగా ఉన్నాయి.
క్రైస్తవ సమాజానికి పెను సవాలుగా నిలబడుతున్నటువంటి ఈనాటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నప్పుడు ఎన్నో మనం చూస్తుంటాం. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో చూస్తుంటాం. బయట ప్రపంచం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం నిలబడతామా? ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే, లేదా ఒకవేళ దేవుడు మనల్ని అలా నిలబెడితే, అక్కడ నిలబడితే, వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య నిలబడితే మనం నిలబడతామా లేదా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. మన విశ్వాసానికి ఎదురవుతున్న ప్రశ్న. అయితే మన విశ్వాసం నమ్మకమైనటువంటి విశ్వాసంగా మనకు ఉండాలి. విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండకపోతే మన హృదయంలో మార్పు జరగడం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. 5వ అధ్యాయం తిరిగి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నాను యెహోషువ నేను, అందుచేత నేటి వరకు ఆ చోటికి గెలిగాను. నూతనమైనటువంటి గౌరవం, దొరిలించబడినటువంటిది అని ఇక్కడ ఫుట్ నోట్లో మనం చూస్తాం. దొరిలించబడినటువంటిది, అవమానమునకు ప్రతిగా గౌరవించాడు దేవుడు. నూతనమైనటువంటి గౌరవము మన జీవితాల్లో మనం దక్కించుకోకపోతే దేవుని ఎదుట మనం నిలబడలేము. నూతనమైన సంవత్సరంలో నూతనమైన సున్నతి మన హృదయాల్లో జరగాలి. నూతనమైన విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. రెండవది గిల్గాలు పరిస్థితి, నూతనమైన గౌరవంతో కూడినటువంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడాలి. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 21-22 వచనాలు. అప్పటి క్రియలలో మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా, వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవం. పరిశుద్ధత, నిత్యజీవం, దేవుని బట్టి మనకు కలిగినటువంటి గౌరవాలు ఇవి. నిత్యజీవము దేవుడు మనకి ఇచ్చిన గౌరవం, పరిశుద్ధత దేవుడు మనకి ఇచ్చిన గౌరవం, నూతనమైన గౌరవాలు. కాబట్టి యెహోషువ తన ప్రజలైనటువంటి వారిని ఆ దిశగా ప్రిపేర్ చేస్తూనే ఉన్నాడు. నూతనమైన సున్నతి, నూతనమైన విశ్వాసం తన ప్రజలు నింపాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఎందుకంటే ముందున్న పరిస్థితులు చాలా విడ్డూరంగా ఉన్నాయి. శత్రువులు ఉన్నారు, జయించాల్సిన అనుభవాలు ఉన్నాయి. యుద్ధ నేర్పరులు కారు, గొప్పగా యుద్ధ నేర్పరులు కారు. ముందున్న ఆ యొక్క పరిస్థితుల కొరకై తన యొక్క సైన్యాన్ని సిద్ధపరచవలసినటువంటి అనుభవాలు. కాబట్టి నూతనమైన గౌరవం, ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి. తర్వాత యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాలు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించి, పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న ఆ భక్షణములను తినిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది నూతనమైనటువంటి ఆరంభం. ఇక్కడ ఏమంటాడు? ఆ నెల 14వ తేదీ సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించింది. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. 12వ వచనం అంటాడు, మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మారిపోయింది. అటు తరువాత ఇశ్రాయేలులకు మన్నా తిరిగి మరలా దొరకలేదు. వాక్యం దొరకనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇవి కూడా జీవితంలో అనుభవించబడేటువంటి ప్రతి సందర్భాన్ని బట్టి సమయం ఉండగానే దేవుడు మాట్లాడతాడు కదా. సమయం ఉండగానే, అనుకూల సమయంలోనే దేవుని సేవించేటువంటి పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. నూతనత్వంతో నింపబడాలని యెహోషువ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం 10-11 వచనాలు చూస్తే, ఇప్పుడు మన్నా లేదు, వారి జీవితంలో ఒక నూతనమైన భోజనం వచ్చింది.
మన్నా అనేది కేవలం వారికి ప్రయాణం కొరకు ఇవ్వబడిన భోజనమే. ఇప్పుడు ప్రయాణం లేదు, అరణ్యం లేదు, పరిస్థితులు మార్చబడ్డాయి. ఇప్పుడు మన్నా లేదు. ఒక నూతనమైన భోజనం వారి ఎదురికి తీసుకురాబడింది. నూతనమైనటువంటి భోజనాన్ని తింటున్నటువంటి వారు నూతనమైనటువంటి విధానంలో ముందుకు సాగాలి అనేటువంటి దేవుని యొక్క ఆలోచన, నూతనమైనటువంటి పందాన్ని కలిగి ఉండాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన. 5వ అధ్యాయం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. నూతనమైన పద్ధతి ఇక్కడ చూస్తాను. అంటే ప్రతి విషయం కొరకై ఆయన పాదముల మీద పడి ఆయన్ని అడగవలసినటువంటి వారు, ప్రతి విషయం కొరకై ఆయన పాదముల మీద పడి ఆయన శరణు వేడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. నూతనమైనటువంటి పరిస్థితులు గుండా తీసుకురాబడుతున్నాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతున్నటువంటి ప్రతి విధమైన పరిస్థితి, ఈనాటి కాలంలో నిలబడి ఉన్నటువంటి ఆయన ప్రజలమైనటువంటి మనం ఆయన కొరకై నూతనమైన సున్నతి చేయబడిన వారుగా, నూతనమైనటువంటి విశ్వాసాన్ని ఆయన కొరకై కలిగి ఉన్నటువంటి వారుగా, తర్వాత నూతనమైనటువంటి భోజనం. కాబట్టి వాక్యం అనేటువంటిది మనకు భోజనం. కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు, ఏం మాట్లాడతాడు, ఆయన మాటలు నాకు దొరకగా నేను పూజించాను. అవి ఎలా ఉన్నాయంటే తేనె కంటేను మధురంగా ఉన్నాయి. నూతనమైనటువంటి భోజనం. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మన యొక్క జీవితం ముందుకు సాగేటువంటి ప్రతి విధమైన పరిస్థితి, ముందున్నటువంటి కాలంలో ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాలో మన జీవితం, ఎన్ని పరిస్థితులు ఎదుర్కోవాలో మన జీవితం. చాలా సిచ్యువేషన్స్ మారుతూ ఉన్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి కదా, ఆజ్ఞలు మారుతున్నాయి, పరిస్థితులు విభిన్నంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేవుని ప్రజలైన వారికి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా తయారై ఎదురుగా నిలబడుతున్నాయి. ముందున్న శత్రువు బలవంతుడు, కానీ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది మనం గ్రహించగలిగినప్పుడే, అది మనం ఆలోచన చేయగలిగినప్పుడే, శత్రువు ఎంత బలవంతుడైనా కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఉపద్రవమైనను, కరువైనను, ఖడ్గమైనను, మరణమైనను, మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపని. ఎన్నో విధాలైనటువంటి కష్టాల గుండా తీసుకురాబడిన అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం నూతనమైనటువంటి విధానంలో కొనసాగుతున్న పరిస్థితి. ఎన్నోసార్లు ఓడ పగిలి బ్రద్దలైపోయిన పరిస్థితులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నటువంటి పరిస్థితులు, అనేక సార్లు ఆకలి, అనేక సార్లు దప్పిక, అనేక సార్లు శ్రమ, అనేక సార్లు క్రీస్తు కొరకైన నింద. కానీ చివరికి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించుట నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో జరిగిన నూతనమైన సున్నతి, తను కాపాడుకుంటూ వచ్చినటువంటి విశ్వాసం, అది నిత్యముగా ప్రతిరోజు కూడా దాన్ని నూతన పరుస్తూనే ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. నూతనంగా దేవుడు తనకి ఇచ్చిన గౌరవము, నిత్య జీవము, ఆయనే తనకు అతిశయముగా ఉన్నాడు. నూతనమైనటువంటి భోజనము, ప్రతి విషయం కొరకు ఆయన దగ్గర పడినటువంటి ప్రయాస, ఆయన దగ్గర వేడుకోలు, ఆయన దగ్గర మన్నింపు, ఆయన దగ్గర క్షమాపణ, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. మన జీవితాలు ఇవి కూడా మనకు అవసరం. అలా ఉన్నప్పుడే ముందున్నటువంటి శత్రువును మనం ఎదుర్కోగలం. మనం నూతన పరుచుకోకపోతే మనం బలహీనంగా మార్చుకుంటూ వస్తున్నామని అర్థం చేసుకోవాలి. యెహోషువ తన సైన్యాన్ని సమకూరుస్తున్నాడు. దేవుడు తనతో చెప్పినట్టుగా ముందున్నటువంటి శత్రువును జయించడానికి కొరకై తన సైన్యాన్ని ఆయత్తపరుస్తూ ఉన్నాడు, తన సైన్యాన్ని పురుగొల్పుతూ ఉన్నాడు, నూతనంగా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో
ఇలాంటి ప్రతి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినప్పుడు మనం కూడా నిత్యనూతనంగా మార్చబడాలి. ప్రతినిత్యం కూడా నూతనత్వంగా నింపబడుతూ ఉండాలి. ఇంకా మన హృదయంలో ఆ పాతమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, లేదా క్రీస్తుకు దుఃఖం పుట్టించేటువంటి సంగతులు, ఇంకా క్రీస్తు మనసును గాయపరిచేటువంటి అనుభవాలు, క్రీస్తు మనసును నొప్పించేటువంటి సంగతులు ఇంకా ఏమైనా ఉంటాయి, తీసివేయబడవలసినవి ఏమైనా ఉంటాయి, వారి హృదయముల మీద నుండి ఆ ముసుగు ఎప్పుడు తీసివేయబడుతుందని రాస్తాడు అపోస్తలుల పౌలు మొదటి కొరింథీయులకు రాస్తాడు 3వ అధ్యాయంలో. నేటి వరకు మోషే గ్రంథాన్ని చదువుతూ ఉన్నారంట, కానీ హృదయముల మీద ఉన్నటువంటి ముసుగు తొలగిపోలేదు. ఆయన గ్రంథాన్ని పఠిస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యం మన హృదయంలో కలిగించేటువంటి ఆ మార్పును మన హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నాం. ఆ మార్పును ఎప్పుడైతే మన జీవితంలోకి ఆహ్వానిస్తామో మన హృదయము పరివర్తన చెందుతూ ఉంటుంది. నూతనమైనటువంటి వ్యక్తిగా మన హృదయంలో మార్చబడాలి. ఆ రీతిగా చేపట్టడానికి దేవుడు మనకు సహాయం చేయాలి.